అమరావతి పునఃప్రారంభోత్సవ మహాసభకైతే వేలాదిగా జనం తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి వస్తారు. సో అక్కడ 1:15 పాటు ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 18 ప్రాజెక్టులను అయితే వర్చువల్గా అక్కడ ప్రారంభిస్తారు. సో సభా ప్రాంగణం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్. శ్రీనివాస్, మరికొద్దిసేపట్లో అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేరుకొని ఉన్నారు. దీనికి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇప్పటికే ఉన్నత స్థాయిలో సమావేశం జరిగింది. మొత్తం ఏర్పాట్లకు సంబంధించి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలతో పాటు ఇటు విజయవాడ, అదేవిధంగా నంద్యాల వచ్చే వాహనాలు కూడా నేరుగా సభాస్థలికి చేరుకునేందుకు ప్రత్యేకంగా మార్గాలను కూడా నిర్మాణం చేశారు. ఒకవేళ వర్షం వచ్చినా కూడా ముందస్తు జాగ్రత్తగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదనపు మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర నుంచి కూడా, కోస్తా ప్రాంతాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారు. చాలా చోట్ల కూడా బస్సులు కూడా ఏర్పాటు చేసి వారు సొంత ఖర్చులతో కూడా బస్సులు ఏర్పాటు చేసుకుని ఇక్కడ అమరావతి తరలి వస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మొత్తం సభాప్రాంగణం కిక్కించిపోయినట్టు తెలుస్తూ ఉంది. దీంతో సిగ్నల్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. ఫోన్లు, లైవ్ కిట్లు వంటి కూడా పనిచేయడంతో చాలా మంది కూడా అక్కడ నుంచి బయటకు వస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మాత్రం ఆ పోలీసులు కూడా మొత్తం ఈ అమరావతి వైపు వెళ్ళే అన్ని మార్గాలు కూడా కట్టుదిట్టం చేశారు. పాసులు ఉన్న వాళ్ళని, అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. ఇతరులను కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం అమరావతి పునర్నిర్మాణ సభకు మోడీ వస్తున్న నేపథ్యంలో, భారీ భద్రతా నేపథ్యంలో అసలు మోడీ ఎటువంటి ప్రకటన చేస్తారన్న అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా చూస్తారు. అయితే ప్రధానంగా ఈరోజు ఈ మోడీ రాక సందర్భంగా అమరావతి ప్రజలైతే పండుగ చేసుకున్నారు. ఎందుకంటే దాదాపు 1500 నుంచి 1600 రోజుల పాటు తమ ఉద్యమం కారణంగా ఈరోజు అమరావతిని పరిరక్షించుకోవడమే కాదు, ఈ ఉద్యమం ద్వారా దేశానికి తమ పోరాటం ద్వారా ఒక ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు ఇందులో ప్రధానంగా మందరం, తుళ్ళూరు, అలాగే చాలా గ్రామాలు కూడా కీలకంగా ఎవరైతే ఇదే ఇప్పుడు మన మందరం సచివాలయం సమీపంలో ఉన్న మందరం గ్రామంలో మనం ఉన్నాము. మందరంలో మొత్తం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే ఉద్యమానికి సంబంధించి ఊపిరి పోస్తూ ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అమరావతిని కాపాడేందుకు మహిళలు, రైతులు మొత్తం ఒక తాటిపైకి వచ్చి రాష్ట్రం మొత్తం పర్యటనలు చేస్తూ రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితి. ఈరోజు అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా ఇటువంటి ఉద్యమాలను, త్యాగాలను వారంతా స్మరించుకుంటున్నారు. తమ పోరాటాలు ఆ రోజు చంద్రబాబు అందించిన సహకారం నేపథ్యంలో ఈరోజు వారందరూ కూడా సభాస్థలి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. టీడీపీ అభిమానులు, రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఎలా చూస్తారు? దాదాపు 1500 పోరాటం తర్వాత మన అమరావతిని అందరూ కాపాడుకున్నారు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గత పాలనలో అమరావతిని చంపేయాలని చూసిన ఈరోజు ఈ పునర్నిర్మాణ సభకు మోడీ గారు వస్తున్నారు. చంద్రబాబు గారు సాధిస్తామన్నారు. 3 ఏళ్లలో మొత్తం కలల రాజధాని నిర్మిస్తామన్నారు. ఏమనుకుంటున్నారు? దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు అమరావతికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకని అంటారేమో, గత 5 సంవత్సరాలు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో అమరావతిలో, మరి ఆ రోజే జనమందరూ డిసైడ్ అయ్యారు అమరావతి రాజధాని ఇదే అని. కానీ మా దరిద్రానికి ఒక 5 సంవత్సరాలు గత పాలకులు మళ్ళీ 3 ముక్కల ఆటగా మొదలుపెట్టారు. ఇక్కడ కాదు రాజధాని, వైజాగ్ చేస్తామన్నారు, కడప చేస్తామన్నారు. కానీ కడప ప్రజలు నమ్మలేదు, మరి వైజాగ్ ప్రజలు కూడా నమ్మలేదు. ఈ 3 ముక్కల ఆటని వాళ్ళకు కూడా అర్థమయ్యింది. అందుకోసమే మరి ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని గౌరవంగా ఆహ్వానించారు. మరి నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ రాజధానిని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు. అంటే ఈ అమరావతి రైతులు చేసిన త్యాగానికి ఈరోజు మళ్ళీ ఫలితం అనేది దొరికిందని చాలా సంతోషంగా 5 కోట్ల ఆంధ్రలో ప్రజలు చాలా ఇదిగా ఎదురు చూస్తున్న రోజు ఈరోజు. మరి 5 కోట్ల ఆంధ్రులు గత 5 సంవత్సరాలు మీరు చూశారు. ఎన్నో పెట్టుబడులు పోయిన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంతోమంది పెట్టుబడులు అమరావతిలో పెట్టడానికి నవ్యాంధ్రప్రదేశ్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాజధాని మరి అమరావతి అయ్యింది, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పి చాలా కంపెనీలు వచ్చాయి. తర్వాత మా దురదృష్టంతో గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఎన్ని కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయో మీరందరూ చూశారు. మరి ఈ రోజు కూడా ఆ కంపెనీలన్నీ మాకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ దీనికి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నారని చెప్పి ఎన్ని కంపెనీలు మళ్ళీ వెనక్కి వస్తున్నాయో మీరు ఆలోచించాలి. అంటే ఇప్పుడు చెప్పండి, ఈరోజు పునర్నిర్మాణ సభ పెట్టుకున్నాం. ఎందుకంటే అసలు గత చంద్రబాబు ఏదైతే అమరావతిని అభివృద్ధి చేశారో, గత ప్రభుత్వం దాన్ని కొనసాగించుంటే ఈరోజు పునర్నిర్మాణం పదమే వచ్చేది కాదు. ఈరోజు మొత్తం ఈ ప్రాంతం లక్షలాది మంది ప్రజలతో ఆహ్లాదకరంగా ఉండేది. ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణ సభ పెట్టుకొని
అమరావతిలో ఒక పండగ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఇప్పుడు అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటారు? ఈరోజు ఇది దేశ ప్రధాని పర్యటన కాదు, మాకు ఒక పండగ వాతావరణం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళీ అమరావతికి పునర్నిర్మాణం తెచ్చి ఒక పండగ వాతావరణాన్ని సృష్టించారు నరేంద్ర మోడీ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరుగుతున్న ఈ సభకి ఇటు కడప నుంచి ఇటు ఇచ్చాపురం వరకు కనీసం 5 కోట్లు కాదు, 5 కోట్లకి ఎక్కువ మంది జనమే ఇప్పుడు తరలి వస్తున్నారు. జై అమరావతి, మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం అవుతుందని ఒక సంతోషకరమైన వాతావరణంలో మళ్ళీ మేము పెట్టుబడులు వస్తాయి ఆంధ్ర రాష్ట్రానికి. ఏ రాష్ట్రానికి తరలి వెళ్ళి పనులు చేయాల్సిన అవసరం ఉండదు, మాకు ఆ రాష్ట్రాల్లో పనులు చేయాల్సిన అవసరం ఉండదు. మా కంపెనీలు ఇక్కడికే వస్తే మేము ఇక్కడ మరలా సంతోషంగా మా రాష్ట్రంలో మేమే పనులు చేసుకోవచ్చు అని చెప్పే సంతోషకరమైన వాతావరణం. కాబట్టి ఈరోజు పండగ వాతావరణంగా అభినందిస్తున్నారు. అంటే చెప్పండి, ఇప్పుడు ఈరోజు మీరు అందరూ వచ్చారు, సభ చూస్తానికి వచ్చారు, ఎలా ఉండబోతుంది అమరావతి నిర్మాణం కావచ్చు, ఇప్పుడు భవిష్యత్తులో ఇక్కడ అభివృద్ధి కానీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు గత 5 సంవత్సరాలను బట్టి చూసుకుంటే మరి వచ్చిన బట్టి సంవత్సరం కూడా వాళ్ళ సంవత్సరం లోపల మా చంద్రబాబు నాయుడు గారి యొక్క అంకుటిత దీక్ష, ఆయన యొక్క కార్యనిర్వహణ, ఆయన యొక్క ముందు చూపుతో చాలా అద్భుతంగా ఈ యొక్క కంపెనీలు రాని మరి ఇక్కడ అమరావతిని డెవలప్మెంట్లో అభివృద్ధిలో చాలా ఉరకలెత్తించి ఈరోజు మరి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చి మరి ఈ యొక్క అమరావతిని మళ్ళీ ఈ పునర్నిర్మాణం చేసి గొప్పగా చరిత్ర నిలిచిపోయేటట్టుగా అమరావతి నిర్మాణం చేయడానికి పూనుకోవడం, దానికి మా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం చాలా శుభసూచకం, చాలా ఆనందకరంగా ఉంది మా ఆంధ్ర ప్రజలందరూ కూడా. అదే రకంగా మరి 5 సంవత్సరాల్లో అమరావతి రైతులు చేసినటువంటి త్యాగాలు, మరి వాళ్ళు చేసినటువంటి ఎన్నో దేశాల పుణ్యమంటూ మరి మా ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మంచి వైభవం రావటం, చంద్రబాబు గారు మరి మంచి మెజారిటీ గెలవటం, అమరావతిని అభివృద్ధి పాదంలో నడిపించడానికి ఈ రోజు శుభసూచకం అని మోడీ గారి వల్ల మా ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా ఎక్కువ వనరులు వచ్చి రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారని ఆలోచన చేస్తూ మరి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. రాజధానికి సంబంధించి ఈరోజు అందరూ కూడా ప్రధాని మోడీ ఎటువంటి వరాలు కురిపిస్తారు, ఆదర్శ రాజధాని నిర్మిస్తామన్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఏ వ్యాఖ్యలు చేస్తారు, ఎటువంటి హామీలు ఇస్తారని అంశంపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రాష్ట్రం మొత్తం కూడా ఇది పండుగ వాతావరణం అయితే నెలకొంది.